ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా నువ్వు విన్నది నీ పేరైనా నిన్ను కాదని అనిపించేనా ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా నీ తేనెల పెదవులు పలికే తీయదనం నా పేరేనా అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా ప్రతి అడుగు తనకు తానే సాగింది నీ వైపు నా మాట విన్నంటూ నేనాపలేనంతగా భయపడకు అది నిజమే వస్తోంది ఈ మార్పు నీ కోతి చిందుల్ని నాట్యాలుగా మార్చగా నన్నింతగా మార్చేందుకు నీకెవ్వరిచ్చారు హక్కు నీ ప్రేమనే ప్రశ్నించుకో ఆ నింద నాకెందుకు నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా నన్ను అడుగు చెబుతాను పాఠాలు నీలేత పాదాలు జలపాతమయ్యేట్టుగా మంచేతిలో ఉంటే కదా ప్రేమించడం మానటం ఏంట్రా మీ అన్న చెల్లెల మధ్యలో ఎవరు వచ్చిరన్నా? మా మధ్యలో ఎవరు వస్తారా? వచ్చిందన్నా, వచ్చి చూద్దురా అన్న. నువ్వు వచ్చి చూస్తే తెలుస్తుందన్నా. అక్కడ చూడనా నక్షత్రాలు అయితే ఏంట్రా? అది నువ్వు కదన్నా, ఇది శ్రీరమ్మ కదన్నా. మధ్యలో ఏందన్నా ఇంకో నక్షత్రం వచ్చింది. రేయ్, అది అధిక మాసంలో వచ్చే అధిక నక్షత్రం అయి ఉంటుంది. పని చూసుకోపో. గట్లనా? సరే సరే సరే. అరే ఏం పరేషాన్ చేసిందన్నా? ఏయ్, ఏం చూస్తున్నావు? ఆ రెండు నక్షత్రాల మధ్యనున్నా ఎవరా అని చూస్తున్నానండి అయ్యా. నువ్వు కాదులే పో. దేవుడు, కళ్ళు చూడండికి పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు కూడా కావాలా? రేపు పెళ్ళయ్య కూడా శోభనం గదిలోకి కళ్ళజోడు పెట్టుకుని వెళ్ళేటట్టుంది. శోభనం గదిలో కళ్ళజోడు ఎందుకు? ఎలాగో లైట్ తీసేస్తారుగా. ఈ వయసులో ఇలా మాట్లాడుతుంది? ఈ వయసులో నేను చేయగలిగింది మాట్లాడటమేనమ్మా.